హలో వెల్కమ్ టు ఇన్డెప్త్. గ్లోబల్ న్యూస్ సర్కిల్స్లో ఇవాళ అత్యంత హాట్ టాపిక్గా నిలిచిన అంశంపై కథనాలు మరింత లోతుగా విశ్లేషణాత్మకంగా అందించే ఇన్డెప్త్ ది అనాలిసిస్కి స్వాగతం. భారతదేశ చరిత్రలో కేంద్ర బడ్జెట్ సమర్పిస్తున్న రెండో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చరిత్ర సృష్టించబోతున్నారు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1970-71లో ఆర్థిక శాఖ కూడా నిర్వహించారు. ఆ ఏడాది ఇందిరాగాంధీ ఆర్థిక మంత్రిగా లోక్సభలో బడ్జెట్ సమర్పించారు. ఆ తర్వాత 49 ఏళ్లకు ఇప్పుడు మరో మహిళా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమర్పిస్తుండడం విశేషం. దీంతో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ఎలా ఉండబోతుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. గతంలో వాణిజ్య, రక్షణ శాఖలను సమర్థవంతంగా నిర్వహించారనే పేరు సంపాదించుకున్న నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా తొలి బడ్జెట్తోనే తనదైన ముద్ర వేయబోతున్నారా? అసలు బడ్జెట్లో ఏ వర్గాలకు వరాలు ఉంటాయి? సంస్కరణలతో మధ్యతరగతి ప్రజలపై భారం వేస్తారా? వాస్తవానికి నడుస్తున్న ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికానికి సంబంధించి ఈ ఏడాది ఆరంభంలో ఎన్డీఏ-1 ప్రభుత్వం తాత్కాలికంగా ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎన్నికల బడ్జెట్గా మారింది. రైతులను ఆకట్టుకోవడానికి పలు రాయితీలను ప్రకటించింది. ఎన్నికల తర్వాత మోడీ 2 ప్రభుత్వం ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెడుతోంది. దీంతో సహజంగానే శుక్రవారం నాటి బడ్జెట్లో ప్రాధాన్యతలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనడానికి ఈ ఆర్థిక సర్వే కొన్ని సంకేతాలిచ్చింది. ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ ముందు పలు ఆర్థిక సవాళ్లు ఉన్నాయి. వీటిని అధిగమించేందుకు ఆమె బడ్జెట్లో ఎటువంటి చర్యలు ప్రతిపాదిస్తారనేది పారిశ్రామిక వర్గాలు ఎదురుచూస్తున్నాయి. గత నెల 20న బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేసిన ప్రసంగంలో నవభారత నిర్మాణం సబ్కా సాత్ సబ్కా వికాస్ మంత్రాన్ని పదే పదే పఠించారు. కొత్త ప్రభుత్వ ప్రాధాన్యతలను తెలియజేసే రాష్ట్రపతి ప్రసంగం దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక మాంద్యం, వ్యవసాయ సంక్షోభం, నిరుద్యోగం వంటి అత్యంత ముఖ్యమైన విషయాలపై మౌనం వహించింది. దేశంలో గత 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత తీవ్రస్థాయిలో నిరుద్యోగ సమస్య ఉందని లేబర్ బ్యూరో తన వార్షిక నివేదికలో పేర్కొంది. అన్ఎంప్లాయ్మెంట్ కూడా మన దేశంలో చాలా ఎక్కువ ఉందండి. అన్ఎంప్లాయ్మెంట్ని కూడా మనం తగ్గించగలిగితే ఆటోమేటిక్గా పర్చేజ్ కెపాసిటీ పెరుగుతుంది. దాంతోపాటుగా ఇండస్ట్రీ కూడా గ్రో అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇటువంటి ఇండస్ట్రీని డెవలప్ చేసేటువంటి ప్రతిపాదనలు మన రేపు బడ్జెట్లో వస్తాయని చెప్పి కోరుకుంటున్నాను. అయితే ఆర్థిక వ్యవస్థను మాంద్యం నుంచి గట్టెక్కించే దిశగా చర్యలు చేపడతారా? లేక సామాన్యులు, మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచే ఆర్థిక సంస్కరణలనే కొనసాగిస్తారా అన్నది అందరినీ వేధిస్తున్న ప్రశ్న. నిరుద్యోగ సమస్య తీవ్ర రూపం దాల్చడానికి, ఆర్థిక అభివృద్ధి రేటు మందగించడానికి నోట్ల రద్దు, జీఎస్టీ కారణమని పలు నివేదికలు, సర్వేలు ఘోషిస్తోంటే ఆర్థిక మంత్రి సీతారామన్ మాత్రం నోట్ల రద్దు ప్రభావం ఏమీ లేదని చెప్పారు. అయితే నిరుద్యోగ సమస్యను ఎలా అధిగమిస్తారనే దానిపై బడ్జెట్లో ఎలాంటి చర్యలు చేపడతారనేది తేలాల్సి ఉంది.
ఎన్డీఏ ఎన్నికల ప్రణాళికతో పాటు మధ్యంతర బడ్జెట్లో పొందుపరిచిన అంశాలకు కొనసాగింపుగానే కేంద్ర బడ్జెట్లో రైతులపై వరాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. వ్యవసాయ రంగానికి చేయూతనిచ్చేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2019-2020 బడ్జెట్లో రైతులకు వడ్డీ లేని స్వల్పకాలిక రుణాలు ప్రకటించే అవకాశముంది. ఎన్నికలకు ముందు బీజేపీ మేనిఫెస్టోలో రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని బీజేపీ హామీ ఇచ్చింది. రైతులకు వడ్డీ లేని స్వల్పకాలిక రుణాలు ఇస్తామన్నది బీజేపీ హామీల్లో ఒకటి. వ్యవసాయం కోసం 1,00,000 వరకు రుణాలు తీసుకునే రైతులు వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేకుండా 1 నుంచి 5 ఏళ్లలో అసలు చెల్లిస్తే చాలని బీజేపీ మేనిఫెస్టోలో పొందుపరిచింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకాన్ని రైతులందరికీ వర్తింపజేస్తామని కూడా బీజేపీ హామీ ఇచ్చింది. రెండోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తొలి కేబినెట్ మీటింగ్లోనే ఆ హామీ నెరవేరుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు, రైతులకు కనీస పెన్షన్ నెలకు 3,000 ఇచ్చే పథకానికి ఆమోద ముద్ర తెలిపారు. ఇప్పుడు రైతులకు ఇచ్చిన మరో హామీ అయిన వడ్డీ లేని రుణాలను కూడా ప్రకటించనున్నారు. అయితే ఇవన్నీ పక్కాగా అమలు చేయడానికి ఈ బడ్జెట్లో అందుకు నిర్దిష్ట కేటాయింపులు చేయాల్సి ఉంది. 2019 ఫిబ్రవరిలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రారంభమైంది. ఈ పథకంలో భాగంగా దేశంలో భూమి ఉన్న రైతులందరికీ సంవత్సరానికి 6,000 ప్రత్యక్ష నగదు మద్దతును ఇస్తున్నారు. వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య రైతులకు ఎంతో కొంత ఉపశమనం ఇస్తున్న మాట వాస్తవమే. అయితే ఈ విశిష్ట పథకాన్ని ఇప్పుడు 14.5 కోట్ల మంది భూమి ఉన్న రైతులకు విస్తరించారు. దీన్ని దేశంలోని 14.4 కోట్ల మంది భూమి లేని కౌలు రైతులకు కూడా విస్తరింపచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే ఈ పథకం అమలుకు గాను బడ్జెట్లో 87,000 కోట్లను కేటాయిస్తూ ప్రతిపాదన చేశారు కూడా. దీనికి 14.4 కోట్ల భూమి లేని రైతులను కూడా జత చేస్తే బడ్జెట్లో రైతులకు ప్రత్యక్ష నగదు సహాయం పథకం కోసం దాదాపు 1.6 లక్షల కోట్లు కేటాయించినట్లు అవుతుంది. ఇంత పెద్ద మొత్తం జీడీపీలో ఆర్థిక లోటు 3.4% లోపు ఉంచాలన్న ఐఎంఎఫ్ ఆదేశాలకు తలొగ్గి ప్రభుత్వం ఈ పథకాలను అమలు చేయడానికి ఎక్కడి నుంచి నిధులను సమకూరుస్తుంది అనేదే గుర్తించాల్సిన అంశం. దీనికి ఒక్కటే మార్గం, కార్పొరేట్లకు ప్రతిసారి బడ్జెట్లో లక్షల కోట్ల మేర ఇస్తున్న రాయితీలను తగ్గించుకోవటం, సంపన్నులపై పన్నులు పెంచడం వంటివి చేయడం ద్వారా ఆదాయాన్ని రాబట్టుకోవచ్చు. 2008-2009 అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం నాటి నుంచి పారిశ్రామిక రంగానికి మద్దతుగా అమల్లోకి తీసుకొచ్చిన 1.86 కోట్ల వార్షిక ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీని తక్షణం రద్దు చేయడమే ఆర్థిక మంత్రికి అందుబాటులో ఉన్న సులభమైన మార్గం. ఈ ప్యాకేజీకి ఎలాంటి ఆర్థిక సమర్థన ఇప్పుడు లేదు. గత 10 సంవత్సరాలుగా ఈ ఉద్దీపన ప్యాకేజీని మన పారిశ్రామిక రంగానికి అందజేస్తూనే ఉంది కేంద్ర ప్రభుత్వం. కానీ మోడీ ప్రభుత్వం గత 5 ఏళ్లలో కార్పొరేట్ల ప్రయోజనాలకే పెద్దపీట వేసింది. వారిపై పన్నులు వేయడానికి బదులు మరిన్ని రాయితీలిచ్చింది. ప్రభుత్వ రంగ సంస్థలను తెగ నమ్మడమే కార్యక్రమంగా పెట్టుకుంది. అందుకే ప్రత్యామ్నాయంగా ఆర్బీఐలో రిజర్వ్ నిధులపై కన్నేసింది. ఈ విషయంలో ప్రభుత్వానికి ఆర్బీఐకి మధ్య వివాదం కూడా తలెత్తిన విషయం తెలిసిందే. సాక్షాత్తు ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్, డిప్యూటీ గవర్నర్ వీరాల్ ఆచార్య ఆర్బీఐ నుంచి బయటకు నిష్క్రమించే పరిస్థితి కల్పించింది. ఇప్పుడు బ్యాంకింగ్ సంస్కరణలు తీసుకురావాలని చూస్తోంది. అలాగే పెట్టుబడిదారుల లాభాలు మరింతగా పెరిగేలా చూసేందుకు కార్మిక సంస్కరణలు తేవాలని కూడా మోదీ సర్కారు యోచిస్తోంది. వాస్తవానికి యూపీఏ 2లో వ్యవసాయ రంగం అభివృద్ధి 4.7గా ఉంది. మోదీ వచ్చాక 2014 నుంచి 2019 వరకు వ్యవసాయ రంగ వృద్ధి 2.8%. వర్షాలు సరిగా పడకపోవటమే దీనికి ప్రధాన కారణం. ఇక మిగతా కష్టాలు కూడా తోడై రైతులు నష్టపోయారు. నకిలీ విత్తనాలు, కల్తీ పురుగుమందులు, దళారుల దోపిడీలు సాగుతూనే ఉన్నాయి. పండించే పంటకు మద్దతు ధర లభించట్లేదు. ఈ సంవత్సరమూ అంతే. సరైన వర్షాలు పడక రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
ఈ క్రమంలోనే ప్రధాని కృషి యోజన, పంటల బీమా పథకం, ఆరోగ్య కార్డులు, ఈ మండి వంటివి అమలు చేస్తున్నా అవి పూర్తిస్థాయి ప్రయోజనం కలిగించలేవు. ప్రైవేటు బ్యాంకులు లాభాల్లో ఉంటే ప్రభుత్వ రంగ బ్యాంకులు నష్టాల్లో మూలుగుతున్నాయి. ఎందుకు కారణం? ప్రభుత్వాలు ఇచ్చే హామీలకు రుణాలు ఇచ్చి వాటిని తిరిగి వసూలు చేసుకోలేకపోవడమే. గత 2 ఏళ్లలోనే బ్యాంకులు 75,000 కోట్లు నష్టపోయాయి. అంతేకాదు, విజయ్ మాల్యా, నీరవ్ మోదీ లాంటి ఆర్థిక నేరస్తుల మోసాలతో బ్యాంకింగ్ రంగంపై ప్రజల్లో నమ్మకం తగ్గిపోతోంది. ఈ పరిస్థితి మారకపోతే ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే ప్రమాదముంటుంది. టాక్సేషన్ మీద ఈ బడ్జెట్లో ఏ రకమైన బెనిఫిట్స్, ఇన్సెంటివ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి అనే దానికి సంబంధించి బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ఇప్పుడు 2.5 lakhs ఉంది. లాస్ట్ బడ్జెట్లో 5 lakhs చేశారు, కానీ ఇన్కమ్ లెస్ దాన్ 5 lakhs ఉన్నటువంటి వాళ్ళకే ఆ 5 lakhs వరకు ఎగ్జంప్షన్ ఇచ్చారు. ఆ ఎగ్జంప్షన్ని మొత్తం అందరికీ వర్తించేలా చేసేటైతే కన్ఫ్యూజన్ ఉండదు, ప్లస్ ఈ బెనిఫిట్ అందరూ తీసుకుంటారు. అది వెల్ఫేర్ మెజర్ కింద చేయొచ్చు. అండ్ చాప్టర్ 6A డిడక్షన్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ అండ్ సో మెనీ అదర్ నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్, వీటి మీద ఇప్పుడు దాకా 1.5 lakhs ఉంది. దాన్ని 2.5 lakhs దాకా చేసినట్టయితే సేవింగ్స్ కూడా బాగా ఇంప్రూవ్ అయ్యి గవర్నమెంట్కి కూడా మనీ వచ్చి వాళ్ళ ఎక్సెకర్కి చేరుతుంది. దానివల్ల కూడా అందరికీ మంచిది, విన్ విన్ సిచ్యువేషన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ హౌసింగ్ లోన్కి డిడక్షను ఇప్పుడు దాకా 1.5 lakhs ఉంది. దాన్ని 2.5 lakhs చేసినట్టయితే ఈ హౌసింగ్ యాక్టివిటీ అనేది బాగా డెవలప్ అవుతుంది. దానికి కూడా ఇన్సెంటివ్ అనేటువంటిది కామన్ మ్యాన్ ఆర్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి బాగా చేదోడు వాదోడుగా ఉంటుంది. ఈటీసీ డిడక్షన్ లిమిట్ని కూడా 2 లక్షలకు చేయాలనేది ఒక పబ్లిక్ ఎక్స్పెక్టేషన్. ఇలా మినిమం ఎగ్జామ్షన్ని మనం చూస్తే దాన్ని తీసుకొచ్చి ట్యాక్సేషన్ ఎగ్జామ్షన్ని 3 lakhsకి, అలానే 1.5 lakhని ఏటీసీని పెంచి 2 lakhsకి తీసుకురావడం అనేది మినిమం ఎక్స్పెక్టేషన్. అయితే దీని అడిషనల్గా ఈ బడ్జెట్లో మేము కొన్ని ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే సూపర్ రిచ్ పర్సన్స్ పైన ట్యాక్స్ అడిషనల్గా వేస్తారని. అంటే మనకు 10 కోట్ల ఇన్కమ్, అదే ఆదాయం 10 కోట్లు దాటితే వాళ్ళపైన ఇప్పుడేమో మనం 10 కోట్ల వరకైనా ఎంతవరకైనా కానీ 30% ట్యాక్స్ కడుతున్నాం. అది 10 లక్షలు దాటితే మనకు 30% ట్యాక్స్ పడుతుంది. కానీ 10 కోట్లు దాటితే వాళ్ళపైన 40%, 40% ట్యాక్స్ వేయాలనే ప్రపోజల్స్ కూడా మనకు కొన్ని మీడియా కథనాల్లో వస్తున్నాయి. ఇదేంటి అంటే 40% మీరు వాళ్ళపైన వేస్తే వాళ్ళు కట్టగలరు. కానీ ఇంకొక పాయింట్ అర్థం చేసుకోవాలి. అండ్ మీకు అలా ఆదాయం వచ్చినప్పుడు గవర్నమెంట్కి ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు ఈ మధ్యతరగతి వాళ్ళపైన వాళ్ళు కట్టే ట్యాక్స్ కానీ ఇంకొంచెం రెడ్యూస్ చేస్తే. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 5న ప్రవేశపెట్టబోయే బడ్జెట్పై ప్రధానంగా మధ్యతరగతి ప్రజలు, వేతన జీవులు ఆశగా ఎదురుచూస్తున్నారు. వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితి ప్రస్తుతం 2.5 లక్షల నుంచి పెంచాలని ప్రీ బడ్జెట్ సర్వేలో పాల్గొన్న వారిలో అత్యధికులు కోరారు. ఇక 10 కోట్ల పైబడిన వార్షిక ఆదాయం కలిగిన సంపన్నులపై 40% పన్ను రేటు విధించాలని కూడా ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్న వేళ నిర్మలా సీతారామన్ బడ్జెట్ ఎలా ఉంటుంది అనేది ఆసక్తి రేపుతోంది. బడ్జెట్ స్వరూపం ఏ విధంగా ఉండబోతోందో ఆర్థిక సర్వే దాదాపు స్పష్టం చేసింది. క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలకు భిన్నంగా 5 అంశాల్లో వృద్ధి రేటు పరుగులు పెట్టబోతోందని ఎకనామిక్ సర్వే తేల్పింది. ప్రధానంగా పెట్టుబడులు, సేవింగ్స్, ఎగుమతులు, వృద్ధి, ఉద్యోగాలు దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించే అంశాలుగా ఎకనామిక్ సర్వే తేల్చింది. ఇక ఆకాశమే హద్దుగా సర్వే అంశాలున్నాయి. జీడీపీ వృద్ధి రేటు 7 నుంచి 8% తీసుకువెళ్లడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేయబోతున్నట్లు ఈ సర్వేలో తెలిపింది. ఇక దేశ ఆర్థిక వ్యవస్థను 5 లక్షల కోట్ల డాలర్ల ఎకనామిక్గా తీర్చిదిద్దుతామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీన్ని బట్టి చూస్తే ఈ 5 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవడమే కాదు, ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించే దిశగా సాహసోపేతమైన సంస్కరణలు చేపట్టబోతున్నామని సంకేతాలు క్లియర్గా ఇచ్చినట్లయింది. దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని ప్రతిబింబించే కీలకమైన ఎకనామిక్ సర్వే 2019ను
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ ఆర్థిక సర్వేలో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. 2019-2020 ఆర్థిక సంవత్సరంలో చమురు ధరలు తగ్గాయని ఎకనామిక్ సర్వే అంచనా వేసింది. రానున్న ఆర్థిక సంవత్సరంలో దేశ స్థూల జాతీయోత్పత్తి జీడీపీ వృద్ధి రేటు 7% ఉండనుందని పేర్కొంది. 2018 ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే 2019లో ద్రవ్యలోటు 6.4% నుంచి 5.8% తగ్గిందని సర్వే అంచనా వేసింది. 2025 నాటికి 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగాలంటే 8% జీడీపీ వృద్ధి రేటుతో ముందుకు సాగాల్సిన అవసరముందని ఆర్థిక సర్వే తెలిపింది. ప్రధానంగా ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను ముఖ్య ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి ప్రస్తావించారు. By this vision, and that's why the central gear here is #economy at 5 trillion. That's the vision that I just described, said by the Honorable Prime Minister. The survey talks about the blueprint for achieving this vision, and the key theme here is shifting gears through a virtuous cycle. As I'll just quickly describe, we have been growing at a good rate, but we now need to be shifting gears to grow at 8% continuously in a sustained manner. And that is what this strategic blueprint is about. This blueprint we intend to achieve by setting the economy on a virtuous cycle with investment as the key driver of that virtuous. వృద్ధి రేటు తగ్గడం, జీఎస్టీ, వ్యవసాయ పథకాల ఒత్తిడి ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిందని వివరించిన కృష్ణమూర్తి, ఎఫ్డీఐల నియంత్రణ తగ్గించేలా ప్రభుత్వ పాలసీలు ఉండే అవకాశముందని పేర్కొన్నారు. మొండి బకాయిలు తగ్గుముఖం పట్టడం, మూలధన వ్యయాలు పెరిగే అవకాశముందని సర్వే అంచనా వేసింది. Savings that happen in the economy enable investment. Investment leads to improvements in productivity. And when firms become more productive, they're able to go and compete in the international markets, thereby foster exports, and which helps the economy. As I'm just going to show, productivity improvements also lead to job creation in the economy. And when exports and jobs come together, that creates purchasing power in the economy at the bottom of the pyramid, which then leads to increase in demand. Anticipating greater demand, firms go and invest further, and that is how this virtuous cycle perpetuates. కేంద్ర బడ్జెట్ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు గంపెడాసులు పెట్టుకున్నాయి. ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు అన్యాయమే జరిగింది. ప్రత్యేక హోదా ఇవ్వబోమని ప్రకటించిన కేంద్రం గతంలో ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ నిధులపైన కూడా ఇప్పటి వరకు ఎలాంటి నిధులు మంజూరు జరగలేదు. రాజధాని అమరావతితో పోలవరం ప్రాజెక్టులకు సంబంధించి భారీగా నిధులు అవసరమున్న వేళ ఈసారైనా తెలుగింటి కోడలు ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ఉదారంగా నిధులు కేటాయింపు జరుగుతుందని భావిస్తున్నారు రాష్ట్ర ప్రజలు. దీనికి తోడు విభజన నష్టాల నుంచి ఇంకా తేరుకొని రాష్ట్రానికి పరిశ్రమలు రావాలంటే ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ ప్రకటించాల్సి ఉంటుంది. దీనిపైన స్పష్టమైన హామీ వస్తుందని ఆర్థికవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలానే తెలుగు రాష్ట్రాలకి నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి అంటే ఈ బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి ఒక సముచిత స్థానం ఉంటుందని. అంటే మనకు బడ్జెట్లో ఇటు ఆంధ్రప్రదేశ్కి మనకు కావాల్సిన స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ దానికి ఇంకేదైనా ఫండ్స్ కానీ ఎక్స్ట్రా అలొకేట్ చేస్తారని ఏదైనా గవర్నమెంట్ ఇస్తుందని మేము అనుకుంటున్నాం. ఇలా అలొకేట్ చేయడం వల్ల ఇక్కడ కూడా ఇండస్ట్రీస్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ మనకు హిమాచల్ ప్రదేశ్ కానీ లేదా అరుణాచల్ ప్రదేశ్ కానీ ఇలాంటి అస్సాంలో కానీ అక్కడ ఇండస్ట్రీ పెడితే 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టరు, వాళ్ళు కట్టాల్సిన అవసరం లేదు, అది ఎగ్జంప్షన్. మరి అలాంటి ఎగ్జామ్స్ను ఏపీలో కూడా పెడితే మనకు వేరే ప్రాంతాల నుంచి కూడా ఏపీకి కంపల్సరీ కంపెనీస్ వస్తాయి. ఇక్కడున్న యూత్కి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ దానివల్ల ఎంప్లాయ్మెంట్ వచ్చినప్పుడు గవర్నమెంట్కి రెవెన్యూ ట్యాక్స్ కూడా పెరుగుతుంది. అండ్ పబ్లిక్ ఏపీకి వస్తారు, ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. ఇలా వచ్చినప్పుడు ఏపీ కూడా డెవలప్ అవుతుంది. అదర్ అంటే మిగతా రాష్ట్రాలతో సమానంగా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇవన్నీ ఈ బడ్జెట్లో ఏపీ, తెలంగాణ అండ్ తెలుగు రాష్ట్రాల నుంచి ప్లస్ ఒక సామాన్య మధ్యతరగతి ప్రజల నుంచి ఉన్న కొన్ని ఎక్స్పెక్టేషన్స్. అన్నిటికంటే ఇంపార్టెంట్ అయిన ఆస్పెక్ట్ ఏంటంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నట్లయితే ఓకే. ఒకవేళ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేని పక్షంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్కి ట్యాక్స్ ఎగ్జంప్షన్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ యాజ్ వెల్ యాజ్ డైరెక్ట్ ట్యాక్సెస్, ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఫర్ ఎ మినిమం పీరియడ్ ఆఫ్ 10 years ఇవ్వడం అనేది చాలా సమంజసం. దిస్ ఈజ్ పర్టికులర్లీ విత్ రెస్పెక్ట్ టు ఆంధ్రప్రదేశ్. ఇది ప్రతి న్యూ ఎంటిటీకి ఇవ్వాల్సిందేనండి. ఏపీలో ఎస్టాబ్లిష్ చేసే ప్రతి న్యూ ఎంటిటీకి ఒక మినిమం పీరియడ్ ఆఫ్ 10 yearsకి ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇస్తే ఏపీ విల్ గ్రో ఇండస్ట్రియల్లీ. ఏపీలో మనకి అగ్రికల్చర్ ఉంది,
ఇండస్ట్రీలో వీఆర్ ల్యాకింగ్ బిహైండ్. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రావాలంటే ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ కంపల్సరీ కావాలి. ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడుతూ ఉండడంతో మహిళలకు అనుకూలంగా ఎంతవరకు కేటాయింపులు ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. మహిళల కలలను సాకారం చేసేలా కేటాయింపులు, వారిని ప్రోత్సహించేలా చర్యలు ఉంటాయని మహిళా పారిశ్రామికవేత్తలు ఆశిస్తున్నారు. మహిళల భద్రతలోనూ ఈ బడ్జెట్ కీలకంగా వ్యవహరించనుంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనలో ఉన్న కేంద్రం ఆయా పథకాలకు కేటాయింపులు భారీగా పెంచనున్నారు.